హాయ్, నేను మీ డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకల్ నెట్వర్క్, హైదరాబాద్. సో ఫస్ట్ మనం ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం. ఒబెసిటీ ఆర్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. సో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఒబెసిటీ ఆర్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఉండటం వల్ల క్యాన్సర్ సంఖ్య ఆల్మోస్ట్ విమెన్లో 15 నుంచి 20% పెరగటం చూస్తున్నాం అనమాట. మెన్లో ఇది 10 నుంచి 15% ఎక్కువ అవటం చూస్తున్నాం. సో ఒబెసిటీ అన్నది ఎందుకు క్యాన్సర్ కారకంగా మారుతుంది అన్నది మనం చెప్పుకుందాం ఇప్పుడు. సో ఒబెసిటీ ఉండటం వల్ల బాడీలో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ బాడీలో ఫార్మ్ అయ్యే రిస్క్ ఎక్కువగా అవుతుంది. సో ఒబెసిటీ పెరగటం వల్ల, ఒబెసిటీలో ఉండటం వల్ల ఎక్కువ రోజులు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇన్ఫ్లమేషన్ నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఒబెసిటీ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్ ఇలాంటి హార్మోన్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఈ క్యాన్సర్ పెరిగి పెద్దదయ్యే అవకాశాలు చాలా ఉంది. ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న వయసులో ఎవరికైతే ఒబెసిటీ ఉంటుందో, చిన్న వయసులో ఎవరైతే ఎక్సెస్ వెయిట్లో ఉంటారో వీళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండటం చూస్తూ ఉన్నాం. లాన్సెట్ పబ్లికేషన్ ప్రకారం యంగ్ ఆన్సెట్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ గణనీయంగా పెరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఇంబ్యాలెన్స్ డైట్, దానివల్ల వచ్చే ఒబెసిటీ అని సైంటిస్ట్ చెప్తున్నారు. సో ఈ ఒబెసిటీతో ఫైట్ చేయడానికి మనకి 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం. ఇది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ. సో మన బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలా స్టడీస్ చూపిస్తున్నవి ఏంటంటే, క్యాన్సర్ బారిన పడకుండా ఆర్ క్యాన్సర్ బారిన పడిన తర్వాత కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం వల్ల మనం క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఎసెన్షియల్ అంటే వీటిని కూడా మనం 2 రకాలుగా చూడొచ్చు అనమాట. సో ఒకటి, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ. మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ వారానికి 150 to 300 మినిట్స్ కనుక ఫిజికల్ యాక్టివిటీ, మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం, అంటే వాకింగ్ చేయటం ఆర్ స్లో జాగింగ్ లాంటివి చేయటం, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయటం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వారానికి 150 to 300 మినిట్స్ చేయటం, ఆర్ స్ట్రెయినస్ ఫిజికల్ యాక్టివిటీ అయితే 75 to 100 మినిట్స్ పర్ వీక్, అంటే సివియర్ యాక్టివిటీ చేయడం, అంటే రన్ చేయటం, జిమ్కి వెళ్ళటం. ఇది వారానికి 75 to 100 మినిట్స్ చేస్తే ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం వల్ల బాడీలో సెక్స్ హార్మోన్స్ అన్నవి ఎడిక్వేట్గా బ్యాలెన్స్లో ఉంటాయి. అవే కాకుండా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. గ్రోత్ హార్మోన్ రిక్వైర్మెంట్ తగ్గటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్న ప్రాసెస్, ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అన్న ప్రాసెస్ కూడా తగ్గటం వల్ల క్యాన్సర్ రిస్క్ అన్నది తగ్గటం జరుగుతుంది అనమాట. ఇవే కాకుండా ఎవరైతే పేషెంట్స్, ఇంతకుముందు నేను చెప్పాను, క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ యోగా, ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల చాలా అమెరికన్ స్టడీస్ చూపిస్తున్నవి ఏంటి అంటే క్యాన్సర్ రిస్క్ కూడా వీళ్ళలో గణనీయంగా తగ్గటం జరుగుతుందన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఒబెసిటీతో పోరాడటానికి చాలా చాలా అవసరం.